పసుపు బోర్డు పేరుతో ఎంపీ అరవింద్ రైతులను మోసం చేశారని నిజామాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి అన్నారు. పసుపు బోర్డు ఎక్కడ పెట్టారో చూపెట్టి అరవింద్ ఓట్లు అడగాలని సూచించారు. నిజామాబాద్ పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుకు అవసరమని ఎంపీ అరవింద్ ఓట్ల కోసమే నిజాం షుగర్ ఫ్యాక్టరీ బాండ్ పేపర్ డ్రామా ఆడుతున్నారని, అరవింద్ కాలం చెల్లిందని, ఆయన ఓటమి ఖాయమని గోవర్ధన్ చెప్పారు. ఇవాళ హడావుడిగా కాంగ్రెస్ పార్టీ వారు హామీ ఇచ్చారు కాబట్టి నేను చేస్తామని వస్తున్నారు, పరిగెత్తున్నారు. బోధన పోతున్నారు, ముత్యంపేట పోతున్నారు, అలా పర్యటన చేస్తున్నారు. ఇవన్నీ కేవలం పార్లమెంటు ఓట్ల కోసం చేసే ఫిట్స్. మేము నిర్మాణం చేస్తాం ఏంటంటారు, గతంలో ప్రభుత్వం చేయడం చదివిస్తుంది. అంటే ఇవన్నీ ఎందుకంటే ఓన్లీ పార్లమెంటు ఎలక్షన్లో ఓట్లు దండుకోవడం చేసే ప్రయత్నం తప్ప వేరేం లేదు. పచ్చి అబద్ధాలు పార్టీలు ఇవి. ఈ పార్టీల మాట నమ్మొద్దు. దయచేసి చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీకి రాకపోతే చాలా తగ్గిపోయింది. గ్రామాలలో వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేవు.